దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయం ఈ వాగ్దానం మీకోసం ఎలా ఉన్నారండి దేవుని బిడ్డలారా? ఈరోజు సండే, మనందరం ప్రభుని ఆరాధించుటకు పూనుకుందాం. ఆయన గొప్ప కార్యాలు, ఆయన ఆశ్చర్య కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు మన పక్షంగా చేసే దేవుని ఆరాధన చేద్దాం. ఆత్మతో, సత్యముతో, ఆనందంతో ప్రభుని స్తుతిస్తున్నప్పుడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మీ కుటుంబాల్లో ఏ పోరాటాలు ఉన్నా ప్రార్థన, ఆరాధన, దేవుని వైపు చూడడం, దేవుని గట్టిగా పట్టుకోవడం, దేవుని ఆరాధించడం, దేవుని స్తుతించడం, దేవుని నామాన్ని కొనియాడడం, దేవుని కీర్తించడం, అది మీకు మంచిది. ప్రభు నమ్మదగిన దేవుడు మీ ప్రతి కష్ట సమయాన్ని, దుఃఖ సమయాలు విడుదలిస్తాడు. రక్షణ లేని బిడ్డలు ఎవరంటే యేసు రక్షకుడు. నీ కోసం ప్రాణం పెట్టిన యేసుకి నీ హృదయాన్ని ఇస్తే నీ జీవితం ఎంతో విడుదల పొందుతావు, బాగుపడతావు, ఆశీర్వదించబడతావు. ఒకటే వాగ్దానం చదువుతున్నాను. నెహెమ్యా గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. అందుకు ఆకాశమందు నివాసి అయిన దేవుడు తానే మన యత్నమును సఫలము చేయును గనుక ఆయన దాసులమైన మేము కట్టుటకు పూనుకొనుచున్నాము. కార్యము సఫలము చేసే దేవుడు. అందరు చెప్పండి, మన పట్ల కార్యము సఫలం. మనము పూనుకుంటున్నప్పుడు అది వ్యక్తిగతమైనది, కుటుంబపరమైనది, ఆరోగ్యపరమైనది, ఆర్థికపరమైనది, దేవుని సహాయంతో మనం తీసుకుంటున్నప్పుడు కార్యము సఫలం చేస్తాడు ఆయన. వింటున్నారా? మనం ఏం చేయకుండా గమ్మునుంటే చేయడు ఆయన. కార్యము సఫలము చేసే దేవుడు మన దేవుడు. అందుకే మనందరం కూడా ఆత్మీయ ఎదుగుటకు పూనుకుందాం, దేవుని పరిచయం చేయటకు పూనుకుందాం. మన ఆత్మీయ జీవితంలో, ఆర్థిక విషయాలు, కుటుంబ విషయంలో దేవుని సహాయంతో వాక్యానుసారంగా అడిగేస్తున్నప్పుడు కార్యం సఫలం చేస్తాడు. నీ పట్ల కార్యము సఫలం చేయదు వాగ్దానం. నీ పట్ల కార్యము సఫలం చేస్తాడు. ఎంత మంచి దేవుడండి! ఈ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేసుకుందామా? అందరు కళ్ళు మూసుకొని, థ్యాంక్ యూ ప్రభా, వందనాలు, ఇచ్చిన చక్కటి వాగ్దానం. అవునయ్యా, ఆత్మీయ, ఆరోగ్య, ఆర్థిక ప్రతి విషయంలో, సేవ, సంఘ సరిహద్దుల్లో, ప్రతి కుటుంబంలో కార్యము సఫలమవునుగాక. వారు చేస్తున్న ప్రయత్నాలు, వ్యక్తిగత విషయాలు, ఉద్యోగ విషయాలు, వ్యాపార విషయాలు, ఆత్మీయ ఎదుగుదల విషయాలు, ఆత్మ ఫలాల విషయంలో, అభిషేక విషయంలో, నాయన వారు చేసే పొలం పనుల విషయంలో, నాయన వారు చేసే వ్యాపార విషయాల్లో, వారు చేసిన ఇతర దేశాలకు వీసాల విషయంలో, ఇతర దేశాల ఉద్యోగాల విషయంలో, ఇల్లు కట్టుకునే విషయంలో, ఉద్యోగ నాయన తండ్రి ప్రమోషన్స్ విషయంలో, అంతేకాక మరి విడిపోయిన కుటుంబాలు కట్టబడే విషయంలో, తండ్రి కోర్టు కేసు నుండి విడుదల విషయంలో, అంతేకాక ప్రభు గర్భం లేని గర్భాలు తెరిచే అందరికీ కార్యము సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, యుద్ధములు మాన్పి అద్భుతమైనటువంటి సమాధానం మా భారతదేశ, గల్ఫ్ దేశాల్లో సమాధానం, ఇజ్రాయెల్ దేశంలో సమాధానం, కార్యము సఫలం చేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. వాగ్దానాన్ని ఎత్తిపడుతున్నాం అయ్యా. కల్వరీ మినిస్ట్రీ పట్ల మేము చేస్తున్న ప్రతి స్టెప్లో కార్యము సఫలము చేయమని ప్రార్థన చేస్తున్నాం. శత్రువు ఓడిపోయి మా కుటుంబాల పట్ల, మా పట్ల కార్యం సఫలం కావాలి. ఈరోజు మ్యారేజ్ డే, బర్త్డే బిడ్డల్ని దీవిస్తూ ఈ సంవత్సరం అంతా నీ కార్యం వారి పట్ల సఫలం చేయండి. ఇదిగో ప్రభా, ఎవరే రిక్వెస్ట్ పెట్టారు విడుదల, ఒక కల్వరీ మినిస్ట్రీ ప్రతి ఆయన సంఘాల్లో ఉద్యమం, పరిశుద్ధాత్మ కుమ్మరింపించి సంఘాలని, సేవకుల్ని పునర్నిర్మాణం జరిగించి మీ సన్నిధి తోడుగా ఉంచమని మరొకసారి అందరినీ నీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాగ్దానం లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టి దేవుని మహిమపరచండి. ఈరోజు మీ అందరూ కూడా ప్రార్థన చేయాలండి. ఆదివారం బెల్లంపల్లిలో 3 ఆరాధనలు 5 to 6 ఉంటుంది. 7:30 నుంచి, మరి 7 నుంచి 9, 10:30 నుంచి 1 గంట సాయంత్రం. అదేవిధంగా ఎంతమంది లైవ్ చూస్తున్నారు, ఎక్కడి నుంచి మరి చక్కటి వాగ్దానం వింటున్నారు. రోజు పొద్దున సాయంత్రం లైవ్ ఇస్తున్నాం. గుడ్ ఫ్రైడే సర్వీస్, మరి గుడ్ ఫ్రైడే అందరు కూడా గమనించాలి. అద్భుతమైనటువంటి మరి 7 నుంచి 9 బెల్లంపల్లిలో ఉంటుంది గుడ్ ఫ్రైడే సర్వీస్. మరి 10 నుంచి 1 గంట కల్వరీ ప్రామిస్ అండ్ హైదరాబాద్లో మంచి సర్వీస్, ఆరాధన వర్తమానాలు ఉంటాయి. కాబట్టి ఈస్టర్ యాజ్ ఇట్ ఈస్గా 3 ఆరాధనలు బెల్లంపల్లి ప్రామిస్ అండ్లో ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ లార్డ్.